మనందరి ఇళ్లల్లో రోజూ చూసే గోధుమల గురించి ఎప్పుడైనా కాస్త లోతుగా ఆలోచించామా? చాలా సింపుల్గా కనిపించే ఈ ధాన్యంలో మనకు తెలియని ఎన్నో ఎన్నో ఆరోగ్య రహస్యాలు, ఒక రకమైన అద్భుతమైన శక్తి దాగి ఉంది. సరే, ఈ రోజు మనం ఆ రహస్యాలేంటో తెలుసుకుందాం రండి. మనం రోజూ గోధుమలతో చేసిన రకరకాల వంటకాలు తింటూ ఉంటాం, కానీ వాటి వెనకున్న అసలైన ప్రయోజనాలు ఎంతమందికి తెలుసు? ఇది కేవలం కడుపు నింపడానికి మాత్రమే కాదు, ఇది పురుషులు మహిళలు అనే తేడా లేకుండా అందరికీ ఒక శక్తివంతమైన సూపర్ ఫుడ్ లాంటిదనమాట. సరే, అసలు విషయంలోకి వెళ్తే గోధుమలు మన డైలీ లైఫ్లో ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే, అవి పోషకాల గని. మన శరీరానికి కావలసిన ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్ ఇలా అన్నీ ఇందులో పుష్కలంగా దొరుకుతాయి. దీని ఒక కంప్లీట్ హెల్త్ ప్యాకేజ్ అని కూడా చెప్పొచ్చు. ముందుగా గోధుమలు పురుషుల ఆరోగ్యానికి ఒక పవర్ ఫుడ్ లాగా ఎలా పనిచేస్తాయో ఒకసారి చూద్దాం. ఇక పురుషుల విషయానికి వస్తే గోధుమలు ఒక నిజమైన ఎనర్జీ బూస్టర్ అన్నమాట. సరైన మోతాదులో తీసుకుంటే చాలు, స్టామినా అద్భుతంగా పెరుగుతుంది. ముఖ్యంగా వ్యాయామం చేసేవాళ్లకు కండరాల బలం పెరగడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాదండోయ్, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, ఇంకా బరువును కంట్రోల్లో పెట్టడంలో కూడా ఇది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. పురుషులకు ఎలా ఉపయోగపడతాయో చూశాను కదా, మరి మహిళల ఆరోగ్యం విషయంలో గోధుమలు ఎలాంటి స్పెషల్ బెనిఫిట్స్ అందిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. మహిళల ఆరోగ్యానికి గోధుమల అందించే ప్రయోజనాలు చాలా ప్రత్యేకమైనవేం చెప్పాలి. ఇది హార్మోన్ల సమతుల్యతకు బాగా హెల్ప్ చేస్తుంది, అలాగే చాలామంది ఎదుర్కొనే రక్తహీనత సమస్యను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అంతేనా, ఎముకలను బలంగా ఉంచడానికి, చర్మాన్ని ప్రకాశవంతంగా, జుట్టును ఆరోగ్యంగా మార్చడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. నిజంగా అద్భుతం కదూ! ఇప్పటివరకు మనం పురుషులకు, మహిళలకు వేర్వేరుగా కలిగే ప్రయోజనాలను చూశాం. ఇప్పుడు జెండర్తో సంబంధం లేకుండా అందరికీ వర్తించే కామన్ హెల్త్ బెనిఫిట్స్ గురించి చర్చిద్దాం. గోధుమలలో ఉండే ఫైబర్ మన జీర్ణ వ్యవస్థకు ఒక వరం లాంటిది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచే, కడుపును శుభ్రంగా ఉంచుతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. దీనితో పాటు బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడంలో, మన ఇమ్యూనిటీని పెంచడంలో కూడా ఇది ముందుంటుంది. సరే, ఇన్ని అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలుసుకున్న తర్వాత దీన్ని మన రోజువారీ ఆహారంలో ఎలా చేర్చుకోవాలి అనే ప్రశ్న వస్తుంది కదా. పదండి చూద్దాం. గోధుమలను మన ఆహారంలో చేర్చుకోవడం అనేది చాలా చాలా సులభం. రోజూ మనం తినే చపాతీలు లేదా రోటీలు, గోధుమ రవ్వతో చేసే ఉప్మా లేదా దలియా, ఇలా రకరకాలుగా తీసుకోవచ్చు. అయితే ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాలి, మంచి ఫలితాల కోసం రోజూ మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం. ఏ ఆహారమైనా సరే బెనిఫిట్స్తో పాటు కొన్ని లిమిటేషన్స్ కూడా ఉంటాయి కదా. సో గోధుమల విషయంలో మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గుర్తుంచుకోవాల్సిన మొదటి విషయమేంటంటే, ఏదైనా సరే అతిగా తీసుకుంటే బరువు పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే ఇది చాలా ముఖ్యం, గ్లూటెన్ అలర్జీ లేదా సెన్సిటివిటీ ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్లూటెన్ అంటే కొన్ని ధాన్యాలలో ఉండే ఒక ప్రోటీన్, అది కొంతమందికి పడదు. సో ఫైనల్గా చెప్పేదేంటంటే, ఏ ఆహారమైనా సరే మితంగా తీసుకోవడమే ఆరోగ్యానికి అసలైన కీ. కాబట్టి చివరిగా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, గోధుమలు అనేవి కేవలం ఒక సాధారణ ఆహారం కాదు, అది ఒక పెద్ద ఆరోగ్య రహస్యం. ఈ విశ్లేషణను ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. మనం రోజూ తినే ఆహారం మన ఆరోగ్యాన్ని, మన లైఫ్ స్టైల్ని నిజంగా ఎంతలా ప్రభావితం చేస్తుందని ఎప్పుడైనా ఒక్క క్షణం ఆగి ఆలోచించారా? ఆలోచించండి.